వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. బీఆర్ఎస్ చేసేవన్నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలేనని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అందుకే ఇక నుంచి ఆ పార్టీని బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అంటూ పిలుస్తామంటూ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు వ్యాపారులు మొదలుకొని అందరి ఫోన్లు ట్యాప్ చేశారని, అందులోని సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ కు తెగబడ్డారని ఆరోపించారు. ట్యాపింగ్ రికార్డుల్లోని వ్యాపారుల మాటలు విని వారిని బెదిరించి మరీ భూములు రాయించుకున్నారని, తక్కువ ధరకే కొట్టేశారని నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని తెలిపారంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అకౌంట్ లోని 1500 కోట్లు ఎవడబ్బ సొమ్మంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే జిల్లాల రద్దు పూర్తిగా విష ప్రచారమే, కొత్తగా ఏర్పాటు చేసే అంశం అసలు పరిశీలనలోనే లేదంటూ తెలిపారు. అలాగే పునర్విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఏ నిర్ణయమైనా అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పనిచేసే నాయకుల్నే ఎన్నుకోండంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. 35 ఏళ్ల నిజామాబాద్ ప్రజల స్వప్నం సాధిస్తామంటూ స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి అభివృద్ధి కోరుకుంటుందని, ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీల కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ గా తాను ప్రతి జిల్లాకు అవసరమైన ప్రాజెక్టులను మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. జనం పిలిస్తే పలికే నాయకులు కావాలి, కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించండి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయండి అంటూ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దోచుకున్న బీఆర్ఎస్ కు ఓటు ఎందుకేయాలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు నిలదీశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రశ్నల వర్షం కురిపించారు. 10 ఏళ్ల పాలనలో అర్హులైన ఒక్కరికి ఇల్లు గాని స్థలం గాని ఇవ్వలేదని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క గారు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలన చాలని, వారి పరిపాలన ముగిసిపోయి వైరాలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయాన్ని ప్రజలు కాంక్షిస్తున్నారంటూ పేర్కొన్నారు. ప్రతి పైసా పోగు చేసి పేదలకు పంచుతామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటేస్తే అది మురుక్కాలలో వేసినట్టే అంటూ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందంటూ తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో నాడు 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏమి చేయనోళ్లు ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చేస్తారు? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు దొరపోకడ తప్ప వారికి పేదల కష్టాలు ఏం తెలుసు? కనీసం వాళ్ళ మంత్రులు కూడా నాటి ముఖ్యమంత్రిని కలుసుకోలేని దుస్థితి అంటూ విమర్శించారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరని చెప్పారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సన్నబియ్యం పండించే రైతులకు మద్దతు ధరతో పాటు ఇప్పుడు బోనస్ కూడా చెల్లిస్తున్నామంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నది దొర్ల పాలన కాదు, బడుగు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అభివృద్ధి పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు స్వాహా చేసిందని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల్లో నాడు కమిషన్లు దండుకొని కాంట్రాక్టర్లకు దోచిపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ దోచుకున్న సొమ్ములో వాటాల పంపిణీలో గొడవతో కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు సాగుతున్నాయంటూ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందంటూ స్పష్టం చేశారు.